దురదృష్టం ఏంటంటే మనం పుట్టి నుంచి సాయంత్రం దాకా ఇంకోళ్ళ కోసం బతకడంతో అయిపోతుంది. అవును. అది కొంచెం తగ్గించుకుందాం అని పూర్తిగా తగ్గించలేము. కానీ ఇన్నాళ్ళలో ఎప్పుడైనా ఏదైనా సరే మీరు సంతోషంగా ఉన్నప్పుడు లేదంటే ఒక లోగా ఉన్నప్పుడు మీరు పాడుకునే పాట అంటే ఏం చెప్తారు? ఆట కదా రాసివా అవునా? మరి కదా. ఇంకోటి పాట నేను పాడుకోవాల్సి నాకేం కర్మ, నేనే రాసు. అదే నేను అనుకుంటుంటా స్నానం చేస్తున్నప్పుడు రకరకాల పాడుతూ ఉంటా కదా. ఎంత ఒంటరి, మా నాన్నగారు పోయినప్పుడు రాసుకున్నప్పుడు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, గుండె చప్పుడు నాకు వినిపించదు, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, నీడ కూడా నాకు తోడు రాదు, నీడ కూడా నాకు తోడు రాదు, నా అన్నవాడెవడి జాడలేదు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, వెతికితే నువ్వు కనిపించావయ్యా, వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా. వాడు ఒంటరి వాడే. ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ. ఇది నిజానికి ఒంటరితనంలో ఉన్నప్పుడు ఒకే మనిషి ఉంటే ఒక ఇంట్లో అనుకుందాం కాసేపు చుట్టూ అంతా కామ్గా ఉన్నప్పుడు మన హార్ట్ బీట్ నిజంగానే మనకు వినపడుతుంది కదా. అది కూడా వినపట్లేదని వీడు ఏడుపు. అంత ఒంటరి వాడు వీడు. నీడ కూడా నాకు తోడు రాదంటే వాడి ఇమాజినేషన్లో నాకు ఎవరూ లేరు అనుకున్నప్పుడు ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఫస్ట్ అది ఏకాంతం మనం కోరుకునేది. మీ నాన్నగారు పోయినప్పుడు మీరు అంతగా ఇదే ఏంటే ఎవరైనా పోయినప్పుడే తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. పెద్ద వటవృక్షం కూలిపోయినప్పుడు ఆ తర్వాత ఆ శూన్యం మనకి చాలా కథలు చెప్తుంది. దీని మీద పక్షులు ఉండేవా, గూళ్ళు ఉండేవా, కోతులు ఉండేవా, ఆకులు గలగలలు ఉండేదా, నీడు ఉండేదా, ఇంతమందికి ఫలాలు ఇచ్చేదా, ఇది లేదా ఇప్పుడు, ఉన్నప్పుడు తెలియదు. మా నాన్న చాలా కష్టపడ్డాడు. ఆయన కంటి నీరు ఎప్పుడు నేను చూడలే. నాకు తెలిసి ఆయన కళ్ళల్లో నీరు పడ్డా నాడు చూడలే. మరి ఎట్లా ఈడ్చుకొచ్చాడో. ఇవాళ 2 పిల్లలు ఉంటే చచ్చిపోతున్న కింద మీద పడి 7 బంధువులు, చెల్లెళ్ళు, అసలు పెద్ద సంసారం. ఒంటెద్దు బండి, ఎల్బిసి రామ్ రాసిన నాటకంలాగా. ఆయన దగ్గర నేను డబ్బులు కొట్టేస్తున్నాడు. ఇది బాల్య చాపల్యం. తర్వాత లాస్ట్ ఫేస్లో పాపం ఆయన ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడు నా సక్సెస్ని అంతా. అప్పుడప్పుడు 1000 రూపాయలు జేబులో పెడుతుంటే ఎందుకురా నాకు అనేవాడు. చిన్నప్పుడు నేను కొట్టేసి నా 10 రూపాయలకి వడ్డీ అనేవాడు. 7 సేవలేరా అట్లా. అంటే నాకు మనకి తల్లి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే మనం తల్లి అయినప్పుడు. మనం తండ్రి యొక్క గొప్పతనం మనం తండ్రి అయినప్పుడు తెలుస్తుంది. ఒరే అంచేత అలా అప్పుడు ఆయన ఆల్మోస్ట్ చివరి దశ. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, అరే ఇంత కష్టపడ్డాడు పాపం. అప్పుడు ఆనాడు తిట్టాడంటే అసహనం వల్ల పాపం వాళ్ళకి డబ్బు లేక, అది చెప్పుకోలేక, అందరికీ అడ్జస్ట్ చేయలేక ఆ మధ్యతరగతిలో ఉండే మదనం ఒక్కడే పడ్డాడు అన్నమాట. అప్పుడు నేను చాలా కాలం రియలైజ్ అయ్యి ఆయన నువ్వు హాయిగా నీకేం కావాలండి అట్లా మా అమ్మ మా నాన్న మా కిందంతా ఓల్డేజ్ హోమ్ లాగా మా అమ్మ మా నాన్న మా మామయ్య మా అత్తయ్య. ఎందుకంటే మేనమామ కూతురు మా ఆవిడ అందరినీ చక్కగా వాళ్ళ తల్లిదండ్రి అత్త మామ ఇద్దరు అందరూ ఒకటే కదా హాయిగా దేవర్. అంటే చివరి రోజులు పరమా అద్భుతంగా ప్రశాంతంగా మా అక్క తమ్ముడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. అదే ఎంజాయ్డ్. మా నాన్న, నేను ఇండివర్ బండి కొన్నాను. మా నాన్న గడ్డం క్షవరం చేయించుకోవడానికి సికింద్రాబాద్లో ఉండే ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళేవాడు. అది కింద నేల మీద కూర్చుని వాడేదా 10 రూపాయలు. అది అప్పుడు చిలకలగూడలో ఉన్నప్పటి నుంచి మాకు రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళ
అత్త మా ఇంట్లో ఏదైనా ఒక చాకలి ఎంటర్ అయ్యాడంటే వాడు 30 ఏళ్ళు. ఉమ్. అయితే వాడు పోవాలి లేదా మేము పోవాలి, అట్లా అట్లా స్టెబిలిటీ అంతే. మేము తీయడం అనేది ఉండదు, వాడు వెళ్ళిపోవాల్సిందే. నా దగ్గర కూడా నా డ్రైవర్స్ అయితేనేమి, నా మేకప్ మ్యాన్, నా స్టాఫ్ ఏం చేసేవాడు, వచ్చి బండి మీద అలా కొట్టేవాడు. కొడితే మా డ్రైవర్ రమేష్ అని తాతగారు అనేవాడు. ఎలా వీడికి వాళ్ళ షూటింగ్ ఉందా అన్నాడు. ఉంది తాతగారు, కనుక్కోసారి ఎందుకు అనేవాడు. నేను లేకపోతే సరి గడ్డం చేయించుకురావాలి. వీడు వచ్చి చెప్పేవాడు రమేష్, తాతగారు వాళ్ళ గడ్డం చేయించుకోవాలట, వెళ్ళమని నేను కంపెనీకి ఫోన్ చేసి నా కారు తెప్పించుకునేవాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్షౌరం చేయించుకుంటే 50 రూపాయలు అడుగుతున్నాడు వాడు, అదే మనం అక్కడ చేయించుకుంటే పాపం 10 రూపాయలు. ఇదంతా ఆయనకు తెలియదు, ఇది మన బండి ఫ్రీ అని ఆయన ఉద్దేశం. ఓకే. వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ ఒక్క వెంట్రుక తీసేవాడు. అంటే ఏళ్ల తరబడి కబుర్లు ఉంటాయి కదా, వాడు ఆ ప్రాంతం వాడు ఆ కబుర్లు అని చెప్పి మధ్య లంచ్ టైంకి వచ్చేవాడు అన్నమాట. అట్లా అంటే ఇది ఫ్రీ అంటే మన బండికి అనా ఖర్చు లేదు, వెళ్ళొచ్చేయడవే, అక్కడ 10 రూపాయలే. అందులో పెట్రోల్ అంతకన్నా ఎక్కువ. అది ఆయనకి అవగాహన లేదు. ఈ కారు వచ్చిన కొత్తలో రథం మీద వెళ్ళేవాడు రాజుగారు, ఆ తర్వాత కార్లు కొన్నారు. కారు మీద రాజుగారు డ్రైవర్ పెడుతున్నారు. ఓ దూరం వెళ్ళాక ఆగిపోయింది బండి. ఏరా బండి ఆగింది అన్నాడు. అదే చూస్తున్నాను పెట్రోల్ అయిపోయిందండి. చూసుకోవద్దు, వెనక్కి తిప్పనట్ట. అదే వెనక్కి తిప్పడానికి కూడా పెట్రోల్. అదే తెలియదు అంట రథము, అది రథం అని. అద్భుతం. అది అలా అది అంత ఇన్నోసెన్స్ నిజంగాను. కానీ సార్ మీరు ఎంత విసిగిచ్చారో మీ నాన్నగారిని ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు. కొట్టేవాడు మా నాన్న. విసిగించడం ఏమిటి, నేను ఎంత విసిగించినా 10 రెట్లు నన్ను అదే మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నా ఒక్కరితోటే చెత్త కొట్టడం. ఆ తర్వాత మీరు తండ్రి అయిన తర్వాత మీ పిల్లలు మీ అంత విసిగిచ్చారా, లేకపోతే మీరు అంటే ఇక్కడ మా జనరేషన్ ఒక అద్భుతం ఉంది. నీ ఏజ్ గ్రూప్ నా ఏజ్ గ్రూప్ ఒక వరం ఇచ్చాడు భగవంతుడు. ఏమిటంటే మన తల్లిదండ్రులకి వాళ్ళకి వణికిపోతుండేవాళ్ళం. అవును అవును, పిల్లలకు కూడా వణికిపోతున్నాం. అవును, అది మధ్యలో. సో అయితే మీరు నాకు అది లేకపోతే ఇవ్వకపోతే అని ఇలా ఫ్యాన్ కేసు చూసేటప్పటికి ఏం కావాలి అనే పరిస్థితి. అంచేత మనది ఎంత అదృష్టమైన జనరేషన్ అంటే అటు తల్లిదండ్రులకి ఇటు పిల్లలకు కూడా భయపడే ఒక జాతి. ఇంక మళ్ళీ ఇలాంటి జాతి ఇంక రాదు. రాదు, నిజం.